నేను మీ నిర్మల. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని, ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఘనంగా జరిపిస్తుంది. అదే కోణంలో నిన్న కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మన భరతమాతకు ఘన నివాళులు కూడా అన్నట్టుగా మరి మహా ఆరతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ నగరంలో మరి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పీపుల్స్ ప్లాజా వద్ద జరిపిస్తుంది 5 సంవత్సరాలుగా కూడా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ మహా ఆరతి కార్యక్రమాన్ని నిన్న కూడా అక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర మరి మన మంత్రి కిషన్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. మరి మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటు చాలా మంది ప్రముఖులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కూడా అక్కడ కార్యక్రమాలన్నీ కళాకృతులతో, సంస్కృతులతో రూపొందించడం జరిగే విషయంలోనే ఈ ఘట్టంలో బాణసంచాలు కాల్చడం మొదలుపెట్టారు. రాత్రి 10 గంటల సమయంలో రాత్రి 10 గంటల సమయంలో అక్కడ అమ్మవారికి హారతి అయిన తర్వాత అదే కోణంలో మరి ఒక బాణసంచాలను, అంటే మనము పటాసులు కాల్చుతూ ఉంటాం దీపావళికి, అలా అక్కడ కూడా పీపుల్స్ ప్లాజా వద్ద కూడా మరి మన మంత్రి కిషన్ రెడ్డి గారే మొదలు పెట్టడం కూడా జరిగింది. ఈ బాణసంచాల్ని ఈ పటాకులన్నీ కూడా కాల్చే తరుణంలోనే ఆ బాణసంచా ఎగిరి అలాగే పక్కనున్న బోట్లలో కూడా పడడం జరిగింది. హుస్సేన్ సాగర్లో అందరికీ తెలిసి కూడా అక్కడున్న బోట్లు, షిప్పులలో కూడా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలైతే యాత్ర లోపల హుస్సేన్ సాగర్లో మొత్తం బోటింగ్ చేస్తూ ఉంటారు. అదే కోణంలో నిన్న కొంతమంది నాగారం గ్రామానికి చెందిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. మరి అబ్బాయి పట్టుమని 19 సంవత్సరాలు కూడా లేని అబ్బాయి తన ఫ్రెండ్స్తో మొత్తం 7 మంది కూడా నిన్న మహా ఆరతికి హాజరు కావడం జరిగింది. అక్కడ మహా ఆరతిని చూసి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి యువత కూడా చాలామంది ట్యాంక్ బండ్ సమీపంలో అక్కడ నక్లెస్ రోడ్లో ప్రతిరోజు తిరుగుతుండడం మనం చూస్తాము. అదే కాకుండా అక్కడ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ, అకేషన్స్ జరిగినప్పుడు కానీ వేల సంఖ్యలో అక్కడ పాల్గొంటూ ఉంటారు ప్రజలైతే. అక్కడ చాలా అద్భుతంగా కూడా ఆ లొకేషను, ఆ లైటింగ్ బాగుంటుందని అక్కడికి వస్తూ ఉంటారు. అదే కోణంలో తను ఫ్రెండ్స్తో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి ఫ్రెండ్స్తో వచ్చి కూడా బోటింగ్లో తను వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదే ఆ తరుణంలోనే రాత్రి 10 గంటల సమయంలో మహారతి అయిపోగానే ఇప్పుడు వీళ్ళు గోన సంచులు ఏదైతే కాలుస్తున్నారో ఆ నిప్పు రవ్వలు ఎగిరి కూడా ఆ బోట్లలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ బోట్లో పడ్డప్పుడు 2 బోట్లు కూడా మంటలు విపరీతంగా వ్యాపించి బోట్లు మొత్తం అక్కడే దగ్ధమైపోయాయి. ఎందుకంటే ఈ విదారకమైన ఘటన చెప్పుకోవడానికి మనకు కూడా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హుస్సేన్ సాగర్ వద్ద ఇలాంటి ఘటన జరగడము ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఈ కోణంలో ఆలోచించినా కానీ ఇది ఎవరు కక్షపూరితంగా చేసింది కాదు. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు కదా, ఇప్పుడు ఎందుకు జరుగుంటుంది అనుకోవచ్చు. అంటే ఈ కార్యక్రమాన్ని, మహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే కోణంలోనే ఈ బాణసంచాలు వెలిగించడం జరిగింది. కాబట్టి అది అనుకోని ఘటనలో వెళ్ళి ఆ బోట్లో పడడం అనేది అది బాధాకరమైన విషయం. ఆ తరుణంలోన బోట్లో ఎప్పుడైతే పడిందో ఈ 7 కూడా హుస్సేన్ సాగర్లో దూకడము, అంటే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకునే ఆ ప్రయత్నంలోనే వాళ్ళు హుస్సేన్ సాగర్లో దూకి మరి ప్రాణాలను వాళ్ళ ఎవరికి కూడా ఏ ప్రమాదం జరగకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని బయటపడ్డారు 6 మాత్రమే. ఈ 7లో మరి ఇంకొకరికి ఏమైంది అని అంటే కూడా ఆ ఒక్క వ్యక్తి విజయ్. ఆ విజయ్ మరి ఇప్పటి వరకు ఆజూకే తెలియరాలేదు. ఆజూకి తెలియడం పక్కన పెడితే ఈ 6 కూడా ఒకరికి సీరియస్గా ఉండి యశోద హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వైద్య అధికారులు కూడా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. మరో 2 ఇక్కడ గాంధీ హాస్పిటల్లో, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఈ ఘటన జరిగే సమయంలో పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్నారు, అలాగే మీడియా అంతా అక్కడే ఉంది. కాబట్టి హుటాహుటిన వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టడం కూడా జరిగింది. పోలీసులు అక్కడ వెంటనే కూడా గజ ఈతగాళ్లను లోపలికి దూకి వాళ్ళను ప్రవేశపెట్టి కూడా ఈ 6 మరి క్షేమంగా బయటపడేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 2కి మాత్రము మరి కళ్ళల్లో నిప్పు రవ్వలు కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ నిప్పు రవ్వలు పడడంతో వాళ్ళ కళ్ళు కొంచెం దెబ్బతిన్నడంతో కూడా హుటాహుటిన మరి సరోజిని హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. అక్కడే వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 6లో కూడా చాలా గాయాలయ్యి వాళ్ళు బయటపడ్డారు. కానీ విజయ్ అనే వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్లో దొరకలేదు. అలాగే ఏదైనా హాస్పిటల్లో మరి దెబ్బలతో బయటపడి తను జాయిన్ అయ్యాడా అని, అడ్మిట్ అయ్యాడా అని చెప్పేసి పోలీసులు అయితే గాలి
గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటి వరకు మరి విజయ్ ఆజుకి అయితే తెలియడం లేదు. అక్కడే ట్యాంక్ బండ్ వద్ద రాత్రి 12 గంటల సమయంలో మరి విజయ్ తల్లికి ఇంకా నా కొడుకు రాలేదు అని చెప్పి భయానికి ఆందోళనకు గురయ్యి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అంతకు ముందే ఒక గంట క్రితం మరి విజయ్ తండ్రి నా కొడుకుకి నేను ఫోన్ చేశాను, నా కొడుకు మాట్లాడాడు, ఇక్కడే ఉన్నాము నాన్న, మేము ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము, నా ఫ్రెండ్స్తో ఉన్నాను, మరి ఈ కార్యక్రమం అంటే ఇక్కడ అయిపోగానే కూడా మేము బయలుదేరి వచ్చేస్తాము, నేను 12-1 గంటలకల్లా ఇంట్లో ఉంటాను అని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఇంతవరకు నా కొడుకు ఆజుకి లేదు అని చెప్పేసి ఆ తండ్రి కూడా చాలా ఆవేదనకు గురవుతున్న సిచ్యువేషన్లు కూడా మనం చూస్తున్నాము. మరి తల్లి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. మరి నా కొడుకు వస్తాడు కదా అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు మరి పోలీసులు కూడా ఏం చెప్తలేరు. మేము చర్యలు చేపడుతున్నాము కానీ ఇప్పటి వరకు ఆజుకి దొరకలేదు అని చెప్పేసి చెప్తున్నారు. నా కొడుకు ఏమైపోయాడు, నా కొడుకుకు ఈత కూడా రాదు అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. మరి తనైతే గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది కూడా. ఎందుకంటే చేతికి ఎదిగిన కొడుకు కదా. ఇది ఇక్కడ తల్లిదండ్రుల తప్పు లేదు, అక్కడ పోలీస్ సిబ్బంది తప్పు లేదు. ఎందుకంటే ఆ రాత్రి పూట ఏదైతే ఉందో అంటే ఈ విషయాన్ని ఇంత విధారకమైన సంఘటన మన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. గాలింపు చర్యలు చేపడుతున్నారు. విజయ్ క్షేమంగా బయటకు వస్తాడనే అందరం కూడా ఆశిద్దాము, అదే కోరుకుందాము. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే కూడా ఇప్పుడు చాలామంది కూడా రాత్రి సమయాల్లో ఇంట్లో చెప్పకనే బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే యూత్ అందరూ కూడా ఫ్రెండ్స్తో తిరుగుతామని ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, అలాగే మరి డ్రగ్స్కి అలవాటు పడి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇలా బోటింగులు. ఆ టైంలో మహాఆరతికి భరతమాత మహాఆరతికి వచ్చిన వాళ్ళు అది చూసి క్షేమంగా ఇల్లు చేరుకోవాలి. ఆ టైంలో బోటింగ్ అనేది అంత క్షేమం కాదు. ఆ టైంలో బోటింగ్ చేస్తే వచ్చే తృప్తి ఏమీ లేదు. ఇలాంటివి సాహసాలతో కూడుకున్న కార్యక్రమాలు ఏవి కూడా ఎవరు చేపట్టొద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కూడా కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ మరి విజయ్ క్షేమంగా బయటికి రావాలి, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రాత్రి నుంచి కూడా అక్కడ ట్యాంక్ బండ్ వద్దే మరి పడిగాపులు కాస్తున్నారు. అక్కడ ఒక విధారకమైన సంఘటన కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా అలుముకుంది అని చెప్పొచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మరి అలాంటి ప్లేస్లలో పెట్టొచ్చా లేదా అనే కోణంలో కూడా చర్యలు చేపట్టాలి, దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు హానికరమైనవి కాబట్టి, ఇది రాత్రిపూట చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి, వీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు జరిపించేటప్పుడు కొంచెం అన్ని విధాలుగా కూడా ఆలోచించి కఠినమైన చర్యలు చేపట్టి అలాంటి ప్లేస్లలో కాకుండా కొంచెం ప్రజలకు అనుకూలమైన ప్లేస్లలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. మరి విజయ్ విజయ్ ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు కాబట్టి మరి ఆ ఆజుకి ఎప్పటికీ తెలియరావాల్సి వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.